కాలమంతా యేసయ్య మనల్ని కాచి కాపాడినందుకు ఆయన నామానికి మహిమ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకున్నాము. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, పరలోకపు తండ్రి, మహిమ ఘనతకు అర్హుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, మనోహరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపగల యేసయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అని నామంల కన్నా పై నామం గల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయ దేవా, నీకే వందనాలు యేసయ్యా. అయ్యా నీకే కోట్లాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవుడవు ప్రభా, ఎవరికి లేని భాగ్యాన్ని ప్రభా మాకు ఇచ్చిన దేవుడో ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ రక్తం చేత ప్రభా వెలపెట్టి నాయన మమ్మల్ని కొనుక్కున్న దేవుడో పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు నాయన. కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు నాయన ప్రభా, నీకే వందనాలు. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మెద్దిగుమని ప్రార్థిస్తున్నా తండ్రి, ఆశ్చర్యకార్య దేవ, నీకే వందనాలు నాయన. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా వాక్యం చెప్పిన బిడ్డలను ప్రభా, బిడ్డల్ని సిలువ చాటును మరుగుపరిచి అన్న తండ్రి దేవా, వాళ్ళలో మీరుండి మాట్లాడండి పరిశుద్ధుడా. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ దినం అంతా కూడా ప్రభా నీ కృపలములు భద్రపరిచినందుకు వందనాలు. ఎండ దెబ్బ తగలకుండా ప్రభా సురక్షితంగా ప్రభా, రాత్రి వెన్నుల దెబ్బైనను పగల ఎండ దెబ్బైనను మీకు తగలదు అని అన్నావు ప్రభా. నీ దయగల కృపగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రభా తండ్రి మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా విని వారు హృదయాల్లో కార్యం చేయండి. చెప్పే మాటలు ప్రభా హృదయంలో భద్రపరుచుకునే కృప దయచేయండి ఆయన. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన. ఆ తండ్రి ఆరాధనలో ప్రభా ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి, స్వస్థతలు జరిగించండి ప్రభా. నీకే వందనాలు నాయన. ప్రతి ఒక్కరు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఆరాధన అంతటినీ ప్రభా మీకు మహిమకరంగా జరిపించండి. పరిశుద్ధుడానికే వందనాలు. సైతాన్ ఆటంకాలు, సైతాన్ మంత్రాలు దయ్యాలని కాల్చివేయండి, శీఘ్ర శక్తులని బంధించండి. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి యేసు ప్రభా. నిన్న నేడు నిరంతరం మారని ఏకరీతి గల దేవుడో ప్రభా. అయా సదాకాలం తోడుండే దేవుడో పరిశుద్ధుడా, దేవానికే వందనాలు తండ్రి. సర్వసత్యంలోకి నాయన నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు చేయడు అని దేవుడో ప్రభా, నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభా విశ్వాసం నుంచి కృప దయచేయండి అయ్యా. అనేకుల్ని దగ్గరకు వచ్చి రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ఆ ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా జాయిన్ అటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ ఆరాధన అంతటిని ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరే తండ్రి నడిపించి ఘనత మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన దీప సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. పాట అందరికీ ప్రైజ్ లార్డ్. కనపడుతుంది. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకే. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకే. ప్రతి ఉదయమున ప్రార్థనలో నీ సన్నిధికి సిద్ధమౌదును, జీవము కలిగి నీ వాకులకై నీ సన్నిధిలో వేచియుందును. ప్రతి ఉదయమున ప్రార్థనలో నీ సన్నిధికి సిద్ధమౌదును, జీవము కలిగి వాకులకై నీ సన్నిధిలో వేచియుందును. సిద్ధ మనసున జోడు తొడిగి
సమాధాన సువాత చాటెదా సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువాత చాటెదా సిద్ధపడుదా మన దేవుని సన్నిధికై సిద్ధపచుదా మన హృదయము ప్రభు కొరకై సత్కార్యాలకై సిద్ధపడి పరిశుద్ధతో నేనుందును అని వేళలయందు ప్రభు యేసుని గణపరచి కీర్తింతును సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతో ఉందును అని వేళలయందు ప్రభు యేసుని గణపరచి కీర్తింతును సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువాత చాటెదా సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువాత చాటెదా సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై బుద్ధిని కలిగి నిరాకడకై వెలుకవతో నేనుందును నిరాజ సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడును బుద్ధిని కలిగి నిరాకడకై వెలుకవతో నేనుందును నిరాజ సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడును సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదా సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై హల్లెలూయా ప్రైజ్ లార్డ్ థాంక్యూ అక్క ప్రైజ్ లార్డ్ అందరికీ మన మధ్యన మాధురి సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు ప్రైజ్ లార్డ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అక్క అందరికీ ప్రైజ్ లార్డ్ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు అక్క అలాగే దేవుడికి కానీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మన వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవంగల దేవ జీవాధిపతి నేస ప్రభా మీకు వేలాది కోట్ల స్తుతుల స్తోత్రాలు ప్రభా యోగ్యతలు మమ్మల్ని సజీవులకులోంచి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి కృపణించినందుక మీకు వందనాలు ఇస్తూ ప్రభా ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడా ఉంటారు అక్కడ మీరు ఉంటారన్న ప్రభా ఇదిగో తండ్రి ఇక్కడ మేము చిన్న మందిగా కూడుకొని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి మీ సన్నిధిని ఇక్కడ దింపండి ప్రభా మీ సన్నిధిని మేము ప్రతి ఒక్కరు అనుభవించాలి ప్రభా ఇదిగో తండ్రి పాట ద్వారా నామం పంపించుకున్నందుకు వందనాలు ఇస్తూ ప్రభా అలాగే తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి బలపరచండి మా జీవితాలకు ఏదైతే ప్రభా కావాలా ప్రభా వాక్యాన్ని మాకు దయచేయండి యేసు ప్రభా ఇదిగో తండ్రి వాక్యం విని పోయే వరకు కాకుండా ప్రభా వాక్యం విని వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా ఇదిగో తండ్రి యేసు ప్రభా అలాగే తండ్రి రావాల్సిన బిడ్డను ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా త్వరపెట్టండి ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో ప్రభా మాట్లాడండి ప్రభా వాళ్ళ హృదయాలను తెరవండి ప్రభా వాక్యం కార్యం దాల్చాలి ప్రభా ఇదిగో తండ్రి వాక్యం సరి జీవించే జీవితాలు దయచేయండి యేసు ప్రభా ఇదిగో తండ్రి యేసు ప్రభా అలాగే తండ్రి ఆదినంత వరకు మీరే తోడండి ప్రభా ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరే సహాయం తెచ్చేయండి ప్రభా ముందున్న సమయానంతా ప్రభా మాకు దీవెనకరంగా ఆశీర్వకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ మనము బైబిల్లో చూసుకున్నట్టయితే దేవుడు మనిషిని ఉదాహరణలతో పోల్చి చెప్పాడు ఎలా అంటే ఒక వ్యవసాయకుడుగా అంటే ఒక విత్తనాలు జల్లేవాడిగా విత్తనంగా అలాగే ఒక అథ్లెట్ గా అలాగే ఒక రన్నర్ గా గొర్రెలుగా అలాగే ఇంకా మట్టిగా ఇట్టగా మనల్ని ఏం చేసినట్టే కొమ్మలుగా ద్రాక్ష తీగ నేను కొమ్మలు మీరు అన్నాడు ఇలాగా ప్రతి ఒక్క దాంతో మనల్ని పోల్చి చెప్పిండు ఎందుకంటే దాన్ని పోల్చి చెప్పడం వల్ల మనకి తొందరగా అర్థమైద్దని వాటి నుండి మనం నేర్చుకోవాలని కాబట్టి ప్రభు మనకేం చేస్తున్నాడంటే సులభంగా అర్థమయ్యేటట్టు అట్టగా వాక్యం రాపిచ్చాడు చెప్పాడు కాబట్టి మనం వాటి నుండి నేర్చుకొని వాటి సారంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు ఈరోజు అట్టాగే ఒకరితో మనల్ని పోల్చి వాళ్ళ జీవితాల నుండి మనం నేర్చుకోమంటున్నాడు కాబట్టి మనం 2 తిమోతి 2:5 చూద్దాము 2 తిమోతి 2:5 చూద్దాము మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు
నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఇక్కడ ఏం రాస్తున్నాడు, ఒక జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమాల ప్రకారం వారు పోరాడుతున్నాడు. పోరాడము ఎలాగా నియమాలు ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనము ఒక జట్టి అయిన వాడు, మనము ఇంగ్లీష్ లో బైబిల్ వర్షన్ చూస్తే అథ్లెట్ అని ఉంటది. అథ్లెట్ అంటే ఏంటంటే వాడు స్వంత శక్తి మీద ఆధారపడేవాడు. అంటే ఇప్పుడు ప్లేయర్స్ వేరు, మన క్రికెట్ చూస్తే దాంట్లో ప్లేయర్స్ ఉంటారు. ఎందుకు, అది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఆడతారు కాబట్టి వాళ్ళు ఏమంటారు, ప్లేయర్స్ అంటారు. కానీ అథ్లెట్ అంటే సింగిల్, ఒక్కడే ఉంటాడు, ఒక్కడే తన సొంత శక్తిని చూపించగలుగుతాడు కాబట్టి వాళ్ళు ఏమంటారు, అథ్లెట్ అంటారు. ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే లాంగ్ జంప్, రన్నింగ్, అలాగే మారథాన్, జిమ్నాస్టిక్స్, ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి. దాంట్లో ఏం చేస్తాడు, ఒక్కడే ఏం చేస్తాడు, ఆడతాడు. బాక్సింగ్, ఇంక ఎన్ని. కాబట్టి అలాగా ఆడే వాళ్ళని, ఒక్కరినే ఆడే వాళ్ళని ఏమంటారు, అథ్లెట్ అంటారు. ఒక గ్రూప్ గా ఆడే దాంట్లో ఒక మనిషిని మనం పిలవాలంటే ఏం చేస్తాం, ప్లేయర్ అని పిలుస్తాం. క్రికెట్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్ ఇట్లా పిలుస్తాం. కాబట్టి వాలీబాల్ ప్లేయర్, ఇంకా ఎక్సెట్రా ఉంటాయి కదా. కాబట్టి ఒక గ్రూప్ గా గ్రూప్ లో ఒకరిని పిలిచేటప్పుడు మనం ఏం చేస్తాము, ప్లేయర్ అని పిలుస్తాము. ఇక్కడ అథ్లెట్, ఇంగ్లీష్ బైబుల్ వర్షన్ లో చూసినట్టయితే అథ్లెట్ అంటారు. అథ్లెట్ అంటే జట్టి అయిన వాడంటే ఒక ప్రావీణ్యం పొందిన వాడు, ఒక పాండిత్యం కలిగిన వాడు. కాబట్టి అథ్లెట్, అసలుకి అథ్లెట్ తోటి ఎందుకు పౌలు మనల్ని పోల్చిండు? మనము ఇవన్నీ చూస్తున్నాం కదా, ఒలింపిక్స్ లో చూస్తాం, అథ్లెట్ అంటారు. జోవెల్లోని అదే బల్లము దూరం నుండి విసిరేస్తా ఉంటారు. వీళ్ళని అందరిని ఏమంటాం, అథ్లెట్ అంటాం. హడిల్స్ ఏంటంటే ఉంటాయి కదా, అట్లాగా అథ్లెట్స్ అంటాం ఒలింపిక్స్ లో మనం చూసినట్టయితే. కాబట్టి ఆ రోజుల్లో కానీ ఒలింపిక్స్ ఉన్నాయి అంటే బిఫోర్ క్రైస్ట్ గానీ ఉన్నాయి ఒలింపిక్స్. అప్పుడు గ్రీసు క్రీడలు ప్రజల జీవితంలో అప్పుడు ఒక భాగంగా ఉండేటి. కాబట్టి అందుకే ఆ క్రీడలను వాళ్ళు ఏం చేసేటోళ్ళు, అక్కడ బాగా ప్రసిద్ధి ఆ క్రీడలు, వాళ్ళు బాగా ప్రోత్సాహపరిచేటోళ్ళు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు అర్థం అవ్వాలని చెప్పని ఏం చేస్తున్నాడు, ఒక అథ్లెట్ జీవితాన్ని పోల్చి ఇక్కడ వాక్యం రాస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడు, ఒక జట్టి అయిన వారు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కిరీటం అని అంటున్నాడు. ఈ రోజు మనం చూసినట్టయితే మోడర్న్ ఒలింపిక్స్ లో చూస్తే ఏమిస్తారు, మెడల్స్, గోల్డ్, సిల్వర్, రోజ్, ఎన్ని మెడల్స్ ఇస్తారు. కానీ అప్పుడు ఏమిచ్చేటోళ్ళు, కిరీటం. ఆ కిరీటాన్ని దేంతో తయారు చేసేవాళ్ళంటే ఆలివ్ ఆకులతో తయారు చేసి అది విన్నర్ తల మీద పెట్టేటోళ్ళు. అందుకే కొరింథీ రాసిన పత్రిక 9:25 అంటాడు పౌలు, వారు క్షయమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును అని అంటాడు. అంటే అది క్షయం, అది కొన్ని రోజులు వాడిపోతుంది, పనికిరాదు. కానీ మనమైతే ఏం చేస్తున్నాం, అక్షయమగు అంటే నిలిచిపోయే దానికోసం మనం ప్రయత్నిస్తాం. అదేంది, తాత్కాలికం, కొన్ని రోజులు ఉంటది పోతుంది. కానీ మనం ఏంది, తాత్కాలికంగా వాళ్ళు తాత్కాలికంగా ఉండే దానికోసము ఎంతో కష్టపడతారు. వాడిపోయే దానికోసం, క్షయమైన దానికోసం, అంటే తాత్కాలికం దానికోసం పోరాడుతున్నప్పుడు మనము అక్షయమైన దానికోసం పోరాడాలని వాక్యం సెలవిస్తుంది. అదే పౌలు రాస్తున్నాడు. కాబట్టి మనము విశ్వాస యొక్క జీవితంలో ఒక అథ్లెటిక్, మనంగానే ఏంది స్పిరిచువల్ అథ్లెటిక్, వాళ్ళు ఏంది ఫిజికల్ అథ్లెటిక్, లోకంలో ఉన్న వాటి కోసము ఆ కిరీటం కోసం సంపాదించడం కోసం పోరాడుతుంటారు. అలాగే మనం ఏంది స్పిరిచువల్ అథ్లెటిక్, మన యొక్క గోల్ ఏంటిది, దేవుడిచ్చే కిరీటం పొందుకోవడానికి. మన యొక్క గమ్యం ఏంది, యేసు ప్రభు. కాబట్టి మన కిరీటం కోసము మనం ఏం చేయాలి, ప్రయాస పడాలి. అది ఇక్కడ వాక్యం చెప్తుంది. ఈ ప్రయాసము ఇక్కడ ఏమంటున్నాడు, ఓ జట్టివైన పోరాడినప్పుడు, ఈ పోరాటం అనేది ఆరంభం అయినప్పుడు, పోరాటం అనేది ఎప్పుడు అసలు ఆరంభం అవుతుంది మన జీవితంలో? ఇప్పుడు మన జీవితంలో పోరాటం చూస్తే యేసు ప్రభు యొక్క సువార్త ఎప్పుడైతే విన్నామో అప్పటి నుండే పోరాటం మనలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లోకమంతా ఒకటి చెప్తుంది, మనకు సువార్త ఒకటి చెప్తుంది. ఏంది, యేసు ప్రభు నమ్మితే నిత్య జీవం, లేకుంటే నరకం అంటున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే మనకి శాశ్వతంగా జీవిస్తాం అంటున్నారు. కానీ నమ్ముకోకపోతే ఏంది? అయితే వీళ్ళందరూ ఎందుకు యేసు ప్రభుని గొలవట్లేదు, యేసు ప్రభుని ఎందుకు గొలవాలి అని మనకు సువార్త అందినప్పుడు మనకి ఏమవుతుంది, హృదయంలో పోరాటం స్టార్ట్ అవుతుంది. ఈ పోరాటం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనలో ఎప్పుడైతే సువార్త విత్తబడుతుందో, సువార్త మనకి వినబడుతుందో అప్పటి నుంచే పోరాటం స్టార్ట్ అవుతుంది. మనలో మనకే అంతరంగ పోరాటం. ఎలాగా,
మన మనసుకి మనకి నమ్మాలా వద్దా, నమ్మితే ఏంది, వీళ్ళందరూ ఎందుకు రమ్మట్లేదు, అవునే పోరాటం స్టార్ట్ అయిందా లేదా? ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అయితే నేను యేసుప్రభుని ఎరగొందాన్ని నా చిన్నతనం నుంచి, కానీ దేవుడి గురించి విన్నాను, తర్వాత మారాను. అలాగే పోరాటం స్టార్ట్ అయింది. ఎందుకంటే చిన్నతనంలో నుండి మనం ఒకటి ఆరాధించి ఇప్పుడు ఇంకోటి వినపడినప్పుడు అది సత్యం కాదు, ఇన్నాళ్ళు మీరు చేసింది సత్యం కాదు, అది అబద్ధం, ఇదే సత్యం అని వచ్చినప్పుడు మళ్ళీ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటాయి, పోరాటం జరుగుతూ ఉంటది. మన మనసుకి మనలో మనకి అంతరంగంగా యుద్ధం జరుగుతూ ఉంటది. జరిగినప్పుడు మనము మనసుతోటి మన మనసు దేవుడు గెలిచి ఏం చేస్తాం, మనం ఆ యుద్ధంలో గెలిస్తే అంతవరకు అయిపోతుంది. ఆ పోరాటం ఆగదు. మనం యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాం. మన మనసులో పోరాటం జరిగి దేవుడు మన హృదయాన్ని గెలిచినప్పుడు మనం ఏమవుతాం, యేసు ప్రభుని హృదయ అంతరంగంలో మనము ప్రభువునిగా దేవునిగా అంగీకరిస్తాం. అది అంతరంగంలో జరుగుతుంది ఆ యుద్ధం. బాహ్యంగా కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే, మొన్న ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిస్టర్ చెప్తుంది, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మమ్మల్ని వెళ్లివేశారు, మాతో ఎవరు మాట్లాడరు. నేను చర్చికి వెళ్ళే దగ్గర ఆంటీ చెప్తుంది, అమ్మ మేము యేసు ప్రభుని నమ్ముకున్నామని మమ్మల్ని వెలివేశారు మా ఇంట్లో వాళ్ళు, మా కులపు వాళ్ళు, మేము మా ఊరికి ముఖంగానే చూడట్లేదు, మేము వచ్చి ఇంకెక్కడే ఉంటున్నాం. ఇంతకుముందు మనకు జరిగింది ఉద్యమం, దాన్ని దేవుడు గెలిచాడు, మనము యేసు ప్రభుని దేవుడికి అంగీకరించాం. కానీ అంగీకరించిన మనం బయట యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి మన స్వభావం మనం చూపిస్తున్నప్పుడు, యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, బయట ఇంట్లో వాళ్ళే రక్త సంబంధికులే. ఆంటీ బాధపడుతుంది, మా ఊరు మొక్కం చూసి కానీ నేను 20 సంవత్సరాల పని అయిపోయింది, మాకు అక్కడ ఎవరు లేరమ్మా అని చెప్పని అంటుంది. ఇప్పుడు పోరాటం ఎక్కడ జరుగుతుంది, బయట మనుషులతోటి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎంతమంది రుణీకరింపబడుతున్నారు, అయినా కానీ నిలబడి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి నా దేవుడు అని నమ్ముకుంటే సరిపోద్దా? అది క్రియ రూపంలో ఏం తీస్తున్నారో, నీటిలో బాప్తిస్తాం తీసుకుంటే అప్పుడు మనకి ఏంది అర్థం, నేను యేసు ప్రభు బిడ్డని అని అర్థం. యేసు ప్రభు బిడ్డని లోపల నమ్ముకుంటే కాదు కదా, ఆ పోరాటం బయట చూపియాలి కదా. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడు, అందరి ముందు నేను ఒప్పుకుంటా, పరలోకంలో వాళ్ళని నేను ఒప్పుకుంటా అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్మి మన హృదయంలో నమ్మి అంతవరకు ఉండడం కాదు, మనం బాహాటంగానే ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఒప్పుకుంటా అంటున్నాడు. అంతేకాకుండా బాప్తిసం తీసుకున్న ఆయన శరీరం మరి రక్తంలో పాల్గొంటే అంత్యదినాన వాళ్ళు లేపుతా అంటున్నాడు. కాబట్టి ఈ పోరాటం అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే సువార్త విన్నామో, ఆ సువార్తను అంగీకరించి యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించామో అప్పటి నుండి ఆరంభం అవుతుంది పోరాటము. అప్పటి నుండి ఆరంభం ఏమంటున్నాడు, పోరాడినప్పుడు ఈ పోరాటంలో మనం ఈ పోరాటంలోకి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించినప్పుడు అదే ఒక పోరాటం. ఆ పోరాడుతున్నప్పుడు ఎప్పుడు దాకా ఉంటది ఈ పోరాటం, ఒకటి మన ప్రభు వచ్చేదాకా, లేకుంటే మనము విడిచి వెళ్ళేదాకా, ప్రభు రాకడ వరకైనా, లేకుంటే మన పోకడ దాకైనా మనం ఏం చేయాలి, పోరాటంలోనే ఉన్నాం. ఈ పోరాటంలో ఉన్న మనము నియమ ప్రకారం, అంటే ఒక రూల్స్ ఉంటాయి. అథ్లెట్ వాడు రన్నింగ్ రేస్ లోకి ఒక్కసారి గ్రౌండ్ లోకి వచ్చినాక గేమ్ ఆడేటప్పుడు పోరాడుతున్నాడు కదా, దేనికోసం, కిరీటం కోసం. ఆ పోరాడేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎట్ట పడితే అట్టగా ఆడడానికి లేదు కదా, కొన్ని నియమాలు ఉంటాయి. నియమ ప్రకారం ఆడపోతే ఏమవుతుంది, డిస్క్వాలిఫై అవుతారు, పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది, కొన్నిసార్లు డిస్క్వాలిఫై అవుతారు, కొన్నిసార్లు రెండు ఉంటాయి. కాబట్టి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే రూల్స్ పెడతారో ఆ రూల్స్ ప్రకారం ఆడినప్పుడే ఏమవుతుంది, కిరీటం వస్తుంది. అలాగే మనల్ని ఏమంటున్నాడు, యేసు ప్రభుని అంగీకరించినప్పుడు, ఆయన సొంత రక్షణగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న మనం ఏం చేయాలి, కొన్ని ప్రభు నియమాలు పెట్టాడు. ఆ నియమ ప్రకారం మనం జీవించుకుంటే మనకి కిరీటం రాదు. ఎట్టబడితే అట్టగా ఆడితే వాళ్ళు ఎట్ట డిస్క్వాలిఫై అవుతారో, మనం కానీ మన ఇష్టం వచ్చినట్టు ఒక్కసారి రేస్ లోకి వచ్చినాక ఆడితే డిస్క్వాలిఫై అవ్వక తప్పదు. కాబట్టి మనకి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు మనం పాటించాలి. మొదటగా వాళ్ళ యొక్క యూనిఫామ్ ఉంటది. ఒక అథ్లెట్ గేమ్ లోకి వచ్చినప్పుడు అతను మామూలుగా మనలాగా ప్రేక్షకుల్లాగా, అంటే ఇప్పుడు మన డ్రెస్ ఎట్లా ఉంటది, మనలాగా డ్రెస్ వేసుకోవడానికి వాళ్ళకు ఉండదు. వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటది, వాళ్ళకు ఒక యూనిఫామ్ ని కేటాయిస్తారు. ఎందుకు, ఈయన ఫలానా దేశానికి చెందినవాడు, ఈయన ఫలానా, ఈయన పేరు ఇది ఫలానా ఎక్సెట్రా అని చెప్పని ఆ యూనిఫామ్ మీద, ఆ జెర్సీ మీద ఉంటది. అప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తారు, ఈ అథ్లెట్ ని గుర్తిస్తారు.
ఆయన పలానా చెందినవాడు. అలాగే మన వస్త్రధారణ, మనకు కానీ యూనిఫామ్ ఉంది. మామూలు డ్రెస్ వేసుకొని, ఇప్పుడు మనం మామూలుగా శారీ వేసుకొని అలాగే పంచె కట్టుకొని రేస్లో పరిగెత్తమంటే పరిగెత్తామా? ఉదాహరణకి పరిగెత్తలేం. ఎందుకు? అది కట్టుకొని ఏమవుతాం? ముందు పడతాం, వాళ్ళకి అడ్డం పడి పరిగెత్తను కొద్ది దూరం పరిగెడతాం. దానికంటూ ఒక కంఫర్ట్ గా ఉండేది, తేలిగ్గా ఉండేటివి, పరిగెత్తడానికి అనుగుణంగా ఉండేటివి ఉంటాయి. కాబట్టి మనకు కానీ ఒక యూనిఫామ్ ఉంది. ఏ యూనిఫామ్ పడితే ఆ యూనిఫామ్, ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళు ఎట్టాగా పరిగెత్తలేరు, అలాగే మనం కానీ ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ కోడ్ వేసుకొని మనం ఏం చేయాలి? ఈ రన్నింగ్ రేస్ లో, స్పిరిచువల్ రన్నింగ్ రేస్ లో మనం ముందుకెళ్ళాలి. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చింది. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై ఏం చేయాలంట? ఎవరిని ధరించుకోవాలంట? మనము యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవాలంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవడం అంటే ఏంటిది? ఆయన యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయన యొక్క స్వభావం ఏంటిది? ప్రేమ, వినయం, పరిశుద్ధత, విధేయత, నీతి, ఇవన్నీ ఏంటి? యేసు ప్రభు యొక్క స్వభావాలు. వాటిని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. అలాగే ఒక రేసుడు పరిగెత్తేటప్పుడు అతను ఏం చేస్తాడు? తన పరుగుకి ఏ అయితే అనుగుణంగా ఉంటాయో షూస్, ప్రికాషన్స్ తీసుకుంటాడు కదా, సేఫ్టీ కోసం షూస్ తీసుకుంటాడు. అలాగే తనకి సేఫ్టీ కోసం గార్డ్స్ ఏంటంటే వేసుకుంటాడు కదా. అలాగే మనం కానీ ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 వచ్చిన ప్రకారం నీతి కవచం, రక్షణ శిరాస్త్రం అంటే హెల్మెట్, సత్యమందట్టి, శాంతి సువార్త చెప్పులు, ఇవన్నీ మనం ధరించుకోవాలి. మనం రన్నింగ్ రేస్ లో ముందుకు పరిగెత్తాలంటే యేసు ప్రభు యొక్క స్వభావం ధరించుకోవాలి. అలాగే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది? ప్రికాషన్స్ తీసుకోకపోతే దెబ్బ తగులుతుంది, గాయపరచబడతాం. కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్ని మనం ఎలాగంటే ఈ పోరాటంలో పోరాడేటప్పుడు వాళ్ళు ఏదైతే ప్రికాషన్ తీసుకుంటారో మనం కానీ ఆత్మీయంగా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. కాబట్టి ఆ అథ్లెట్ వాటిని వేసుకున్న యూనిఫామ్ బట్టి ఎట్టాగా అతను ఫలానికి చెందినవాడాన్ని గుర్తిస్తామో, అలాగే మన జీవితంలో ఈ ప్రేమ, యేసు ప్రభు యొక్క స్వభావం ప్రేమ, పరిశుద్ధత, వినయం, విధేయత, అలాగే నీతి, ఎన్ని ప్రేమ ఇవన్నీ కనపడతాయో మనల్ని గుర్తిస్తారు ప్రపంచం. ఏమని? ఈయన క్రీస్తుకు చెందిన వారు. కాబట్టి మనం వేసుకోవాల్సిన, ధరించాల్సిన యూనిఫామ్ ఏంది? యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. మొదటగా వస్త్రధారణ, యూనిఫామ్. మన యూనిఫామ్ ఎలా ఉండాలి? యేసు ప్రభుని ధరించుకొని ఉండాలి. అప్పుడే గుర్తింపు ఉండిద్ది. యూనిఫామ్ లేకపోతే గేమ్ ఆడేస్తారా? పక్కకి వెళ్ళమంటారు. ఎందుకు? అదొక డిసిప్లిన్, అదొక క్రమశిక్షణ, వాళ్ళొక ఐడెంటిటీ అదంతా. కాబట్టి వాళ్ళు అవన్నీ లేకపోతే, ఆ యూనిఫామ్ లేకపోతే ఎట్టాగా పక్కకు నడతారో, మనలో ఈ స్వభావం లేకపోతే మనం క్రీస్తును ఒక దేవుడు ఇచ్చే కిరీటం పొందుకోలేము, డిస్క్వాలిఫై అవుతాం. మనం ఇష్టం వచ్చు ఉండడానికి వీల్లేదు. రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ ప్రకారం మనం పాటించాలి. అలాగే మొదటగా మనము క్రీస్తుని ధరించిన వారిగా ఉండాలి. రెండవది, మనం ఈ రన్నింగ్ రేస్ లో చూసినట్టయితే వాళ్ళు భారమైనవి పెట్టుకొని పరిగెత్తరు. వాళ్ళు తేలిగ్గా ఉండేటివే, ఎంత తేలిగ్గా ఉండాలని చెప్పి చూస్తూ ఉంటారు. హెవీ డ్రెస్ వేసుకోరు మనం చూసినట్టయితే. అలాగేంది, బ్యాగ్స్, అన్నెసరీ వెయిట్ వాళ్ళు ఏం చేస్తారు? వేసుకోరు. ఎందుకు? అన్నెసరీ వెయిట్ మోస్తే ఏమవుతుంది? పరిగెత్తలేరు. ఆ భారం ఏం చేస్తుంటది? వెనక్కలు ఆగుతూ ఉంటది. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళు ఎంత తొందరగా ఫినిష్ లైన్ చేరాలా అని వాళ్ళు ఆశపడతారో అంత తేలిగ్గా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బరువు వేసుకొని వాళ్ళు పరిగెత్తలేరు కదా. కాబట్టి వాళ్ళ లక్ష్యం ఒకటే, ఏంటిది? ఆ ఫినిష్ లైన్ చేరడం. ఆ ఫినిష్ లైన్ కి వెనక్కి లాగేటి వేటినైనా వాళ్ళు ఏం చేస్తారు? వదిలివేస్తారు. భారాలు వాళ్ళు ఏం చేస్తారు? వదిలించుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి మనం కానీ ఆత్మీయ ఎదుగుదలలో, మన పరుగులో, ఆత్మీయ పరుగులో మనకి వెనక్లాగే వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాటిని పెట్టుకుంటే ఏమవుతుంది? పరిగెత్తలేం. ఎవరైతే తొందరగా, అందరూ పరిగెడతారు, ఎవరైతే భారం లేకుండా తేలిగ్గా ఉంటారో వాడే తొందరగా ముందుకు పరిగెడతాడు కదా. భారాలు ఉన్న వాళ్ళు పరిగెత్తలేరు. కాబట్టి మనం తొందరగా పరిగెత్తాలంటే భారాలు ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మనల్ని ఆవరించి ఉన్నందున
మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తి దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెడదాము. ఏంటంట? ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టే పాపము. భారాలు ఏం చేయాలి? తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే ఏమవుతుంది? అడ్డం పడతాయి. ఈరోజు మనలో ఏం భారాలు ఉన్నాయి? మనం ఆత్మీయతలో ఉన్నప్పుడు అని చెప్పి అనుకోవచ్చు, కానీ కొన్ని హిడెన్ గా ఉంటాయి. అంటే కొన్ని కనిపించకుండా ఉంటాయి, కొన్ని ఏమో ఓపెన్ గా కనిపిస్తా ఉంటాయి. దేవుడికి ఇష్టం లేనిది ఏదైనా కానీ భారమే. మనం చూసినట్టయితే రహస్య పాపాలు, అసూయ, కోపం, జారత్వం, ద్వేషం, అబద్ధం, గర్వం, ఇవన్నీ భారాలే. రహస్య పాపం బయటకు మంచి భక్తిపరుడుగా మంచిగా కనిపిస్తారు, లోపల చూస్తే పాపం చేయడం, లోపల దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేయడం, దేవుడికి వ్యతిరేకంగా జీవించడం, డబుల్ లైఫ్ జీవించడం, వేషధారణ అంటారు కదా దీన్ని. కానీ రహస్య పాపం అది బయటకు ఎవరు కనిపించవచ్చు, కానీ దేవుడు అన్ని చూస్తుంటాడు కదా నీ హృదయాన్ని. రహస్య పాపం ఇది కానీ భారమే. ఈ రహస్య పాపాలు ఉన్నప్పుడు ముందుకెట్ట పరిగెత్తలేం, వెనక్కి గుంజుతా ఉంటాయి. అంతేకాకుండా కోపం రాకూడదని బైబుల్లో లేదు. కోప్పడి కానీ పాపం చేయకూడదు అంటారు. కోప్పడాలి, ఆ క్షణం వదిలిపెట్టాలి, విడిచి వెళ్ళిపోవాలి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. మనం చూసినట్లయితే యాకోబు 1:20 చూస్తే మనిషి కోపం ఏం చేస్తుంది? దేవుని నీతి నెరవేర్చదు. దేవుని నీతి నెరవేర్చినప్పుడు ఇంకేం లాభం? రేసింగ్ లో ఉండు కానీ. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేయాలి. నియంత్రణ లేని కోపం ఉండకూడదు. కోపం రావాలి, ఇంకొదిలేయాలి. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేయకపోతే ఏమైంది? స్పిరిచువల్ లైఫ్ ని అది నాశనం చేస్తుంది. ఎలా అంటే అది సైతానికి డోర్ చేసినట్టే. డోర్ చేస్తే అక్కడ వాక్యం ఏముంటది? ఎఫెసీ 4:20 అపవాది చోటు ఇకొడి. మనం చోటు ఎవరికి ఇచ్చినట్టు? అపవాదికి ఇచ్చినట్టు. అపవాదిస్తే వాడు మనల్ని పరిగెత్తనిస్తాడా? పరిగెత్తనివ్వడు. కాబట్టి కోపడాలి, హెచ్చరించాలి, వదిలేసేయాలి. వాళ్ళు చెప్తే విన్నప్పుడు ఇంకేం చేయాలి? ప్రార్థన చేయాలి, వదిలేసేయాలి. కాబట్టి కోపం. అలాగే జారత్వం, వ్యభిచారం, చెడు ఆలోచనలు, అసహ్యమైన దృష్టి, శరీరాశలకు బానిస అవ్వడం, ఇవన్నీ ఏంటి? దేవునికి ఇష్టం లేని కార్యాలు. చెడు చూపు చూసినా కానీ ఏంది? వ్యభిచారం చేసినట్టు అని ప్రభు చెప్తున్నాడు కదా హృదయంలో. కాబట్టి హృదయంలో ఊహిస్తేనే పాపం చేసినట్టు. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయి? వెనక లాగుతూ ఉంటాయి. హిడెన్ సిన్. ఈ రోజుల్లో యూత్ని చూస్తుంటే చాటింగ్లు. ఎందుకు చాటింగ్లు? ఏముంటాయి? ఏం మాట్లాడతారు? అర్ధరాత్రుల దాకా చాటింగ్లు, టెస్ట్ మెసేజ్లు, ఇవన్నీ ఎందుకు? దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడు ఒక సంబంధాన్ని చూపిస్తాడు కదా. అప్పుడు దాకా ఆగలేక మనుషులు ఏం చేస్తున్నారు? మధ్యలోనే వాళ్ళు దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు. చెడు ఆలోచనలతోటి చాటింగ్లు, ఇమాజినేషన్స్, లస్ట్ అంటారు వీటిని అన్నిటిని. కాబట్టి ఎన్ని దేవుడికి అసహ్యమైనవి. ఈ భారాలు పెట్టుకొని ముందుకు పరిగెత్తలేరు. అలాగే ద్వేషం. ఈ కోపానికి అప్డేట్ వచ్చినే ఏంటిది? ద్వేషం. ఒక మనిషిని చూస్తే అసహించుకోవడం, కీడు కోరుకోవడం, ప్రేమ లేకుండా ఉండడం, ఇదంతా ఏంది? ద్వేషం. ఇది ఏంటంటే కోపం కంటే ప్రమాదకరం. ద్వేషించడం, అసహించుకోవడం. ఇష్టం లేదా? దేవుడికి చెప్పాలి, ప్రేయర్ చేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆ మనిషి వాళ్ళను బాధపడుతున్నావు తెలిసినప్పుడు ఏం చేయాలి? గమ్ము పక్కకి వెళ్ళిపోవాలి. కానీ మనుషుల్ని ఇది చేయడం, వాళ్ళు చెడు కోరుకోవడం, ఇదంతా ఏంటిది? ద్వేషం. ద్వేషం కిందకు వస్తుంది. నన్ను ఎవరైనా బాధ పెడితే నేనైతే ప్రేయర్ చేస్తా, వదిలేస్తా, ఇంకా వాళ్ళకి దూరంగా ఉంటాయి. ఎందుకు? నాకు తెలుసు అదేమవుతుంది? నన్ను కంట్రోల్ తప్పేటట్టు చేస్తుంది. వాళ్ళ యొక్క పరిచయం ఏం చేస్తుంది? స్నేహము నన్ను కంట్రోల్ తప్పేటట్టు చేస్తుంది, నన్ను పాపలు పడేసిద్ది. కాబట్టి ఏం చేస్తాను? నేను దూరంగా ఉండిపోతా, దేవుడికి చెప్తాను, ప్రేయర్ చేస్తాను, అంతే. కానీ ఇక్కడ ఏంది? అసహించుకోవడం. ద్వేషం చాలా భయంకరమైంది. ఎందుకంటే ద్వేషం ఏం చేస్తుంది? చీకట్లో నడుస్తుంది. 1 యోహాను 2:11 చూద్దాము. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. తన సహోదరుని ద్వేషించేవాడు ఏంటంట? చీకట్లో నడుస్తుండు. వాళ్ళు ఏమనుకుంటారు? నేను మంచిగా ఉన్నా, నేను దేవుళ్ళలో ఉన్నాను అనుకో. కానీ వాక్యం ఏం చదువుతుంది? చీకట్లో ఉన్నంట. అటు చీకట్లో ఉన్నాడు, సత్యంలో లేడు, వెలుగులో లేడు, చీకట్లోకి పోయిండని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాగే 1 యోహాను 3:15 చూద్దాము. అదే అధ్యాయం, అదే బుక్ 3:15 చూద్దాము. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. తన సహోదరుని ద్వేషించేవాడు ఏమైందంట? నరహంతకుడు, మర్డర్ హంతకుడు.
చంపేసినట్టే అంట. అక్కడ ఏముంది, అతను నిత్య జీవము, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు, నిత్య జీవం ఉండదు. కాబట్టి ద్వేషం ఏంటిది? నరహత్య, అంటే హంతకుని చేస్తుంది. తెలుసో తెలియకో ద్వేషం పెంచుకొని ఏం చేస్తున్నారు? హృదయంలో హంతకుల్లాగా మారిపోతున్నారు. హంతకుల్లాగా మారితే వాళ్ళకి ఏముండదు? నిత్య జీవం ఉండదు. కాబట్టి సహోదరుని దేశించేవాడు ఎవరైనా కానీ ఏంది? హంతకుడు అని వాక్యం చెప్తుంది. మనం బైబిల్లో చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అసూయ దేశం మరి ఏం చేసిండు? యోసేపు వాళ్ళ అన్నదమ్ముళ్ళు యోసేపు నమ్మేశారు. అలాగే కయ్యను చూస్తే తమ్ముడు హేబెల మీద దేశం పెంచుకొని ఏం చేశాడు? హత్య చేశాడు. ద్వేషం ఏమైంది? హత్య కింద మారింది. సౌలును చూస్తే దేవుడి మీద ద్వేషం వల్ల ఏమయ్యాడు? శాంతిని కోల్పోయాడు, ఆనందం కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. ద్వేషం అంత భయంకరమైంది. కాబట్టి చీకట్లో ఉండడం అంటే ఏంటిది? ఆత్మీయ అంధత్వం, సత్యాన్ని చూడలేని హృదయం. కాబట్టి దేశం అంత ప్రమాదకరం. ఏదైనా ఉండాలా? ఏదైనా బ్రదర్ మీద సిస్టర్ మీద మనకి ఏదైనా ఉందా? డైరెక్ట్ చెప్పేయాలి. వాళ్ళు మార్చుకుంటారు. మార్చుకోకపోతే వాళ్ళే ఉత్తరవాదులు దేవునికి. అంతేగాని మనం ద్వేషం మోయడానికి వీల్లేదు. ద్వేషం ఏంది? హంతకుడు అని చెప్తాను. హంతకుడికి నిత్య జీవం ఉండదు. వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన బలిగాని అంగీకరించడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 చూస్తుంటే, నీవు బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చి నీ సహోదరుని మీద ఏదైనా ఉన్నట్లు గుర్తుకొస్తే ఏం చేయమంటాడు? ముందుకెళ్ళి అతనితో సమాధానం చూసుకో, సమాధానం పడానంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 చూస్తే, మనం దేవునితో ముందు బలి అర్పించాలి. ఏం చేయాలి? మనుషులతో సమాధానం పడాలి. రోజు బలలు చేసేటప్పుడు పరిశీలించుకోమంటారు. ఎందుకు? పరిశీలించుకోకుండా చేస్తే ఏమైంది? తీర్పుకు లోనవుతాం. కాబట్టి ద్వేషము ఉంటే తీసి పడేయాలి. ద్వేషం లేకుండా మనం బల్ల చేయలేం. ద్వేషం ఏంటిది? పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంది? మరణం. మరణం అంటే చనిపోవడం కాదు, ఎడబాటు. ఏంటిది? దేవునికి మనకి ఎడబాటు, దేవునికి దూరం అవ్వడం. మరణం ఏంటిది? ఎడబాటు, దేవుడి నుండి ఎడబాటు. కాబట్టి ద్వేషం ఉంటే తీసివేయాలి. మనము సమాధాన పడ్డానికే చూడాలి. ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ ప్రవర్తన అట్టగా ఉంటే వదిలేయాలి. మనం వదిలేసి మనము చూసుకోవాలి ఇంకా. కాబట్టి ద్వేషము. అలాగే అబద్ధం. దేవుడిని మనం చూస్తే బైబిల్లో సత్య స్వరూపి. సత్యం అంటే ఏంది? నిజం. కాబట్టి అబద్ధం ఏంది? దేవుడి స్వభావానికి విరుద్ధం. ఆయన యొక్క స్వభావానికి ఏంది? అది విరుద్ధం. సామెతలు 12:22 చూస్తే, అబద్ధం ఆడు నాలుక యెహోవాకు హేయం. అంటే హేయం అంటే అసహ్యం. అబద్ధాలు మనకు తగవు. అబద్ధం ఎవరి స్వభావం? అది సాతాను స్వభావం. యోహాను 8:44 ఉండేది కదా, అతడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. సాతాను స్వభావం ఏంది? అబద్ధాలు ఆడడం. కానీ దేవుని ధరించిన మన స్వభావం ఏంది? అబద్ధాలు ఉండకూడదు. ఇవన్నీ ఏంటి అంటే భారాలు. ఈ భారాలన్నీ కొన్ని కనిపిస్తే కొన్ని అంతరంగంలో ఉంటాయి. ఏ భారమైనా కానీ ఏం చేస్తాయి? వెనక్కి లాగుతా ఉంటాయి. కనిపించేయనా కనిపించేయనా. ఒక అథ్లెట్ తన భారాలను తీసి పక్కన ఎలా పెట్టి పరిగెడతాడో, మనంగా నీ భారాలన్నీ తీసి పక్కన పెట్టేసి పరిగెత్తాలి. ఇవన్నీ ఉంటే ఏం చేస్తుంది? మనల్ని వెనక్కి లాగుతా ఉంటాయి. పరుగు పందెంలో ముందుకు వెళ్ళలేము. ఎవరైతే ముందు పరిగెడతారో వాళ్ళకే కదా కిరీటం. ఎంతో మంది పరిగెడతారు, ఎవరైతే ముందు పోతారో వాళ్ళకే కిరీటం. కాబట్టి ఈ భారాలన్నిటిని ఏం చేయాలి? తీసివేయాలి. ఈ భారాలు పెట్టుకొని కిరీటము పొందుకోలేము. అలాగే ఫస్ట్ ఇది డ్రెస్సెస్ చూసాం, రెండోది బర్డెన్స్, భారాలు, మూడోది వాళ్ళు ఏ ఆహారం పడితే ఆహారం తినరు. అథ్లెట్స్ వాళ్ళొక లైఫ్ స్టైల్ చూసినట్టయితే వాళ్ళు బలమైన ఆహారం, శరీరానికి ప్రోటీన్ అంటే మంచి శరీరానికి శక్తిని బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తింటారు. ఆహారం మంచిది ఉంది, చెడ్డది ఉంది కదా. గుడ్ ఫుడ్ ఉంది, బ్యాడ్ ఫుడ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? బ్యాడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తారు, జంక్ ఫుడ్ అట్లాంటివి. ఏదైతే శరీరానికి మంచిదో ఆ ఫుడ్డే తింటారు. అలాగే మనకు కానీ ఆత్మీయంగా ఆహారం, మన ఆహారం ఏంటిది? బైబుల్ చదవడం, బైబుల్ వాక్యం వినడం. అలాగే మనం ఏది చూస్తామో, ఒక ఆహారము డైట్ ఒక అథ్లెట్ కి పర్ఫార్మెన్స్ డిసైడ్ చేస్తుంది. అలాగే మనం ఏం వింటామో, ఏం చూస్తామో, ఏం చదువుతామో వాటిని బట్టి మనకు కానీ పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. ఆత్మీయ స్థితిని నిర్ణయిస్తుంది. వాక్యం చూద్దాము. ఈరోజు మనం ఏ వాక్యం వింటున్నాం? మనకు బలం వచ్చే ఆ వాక్యం వింటున్నామా, లేకుంటే మనల్ని కృంగదీసే వాక్యం వింటున్నామా? కృంగదీసేదంటే ఇప్పుడు వాక్యము, ఏదైనా వాక్యం వస్తున్నప్పుడు ఇది వాక్యం నాకే అని అంగీకరిస్తే బాగానే ఉంటది. ఈరోజు పాస్పాలిటీ గాస్పల్ అంతా అభివృద్ధి కావాలి, గాడ్ బ్లెస్ యూ, ఇది కావాలి.
గాడ్ బ్లెస్ యూ అంటే ఏంది? ఇన్స్టెంట్ ఫుడ్, క్షణంలో అయిపోవాలి, మన పళ్ళెంలోకి వచ్చేయాలి, మన ప్లేట్లోకి. మంచి పౌష్టికాహారం తినాలంటే ఎట్టగా కష్టపడాలి కదా, ఇంట్లో చేసుకోవాలి, అన్ని తెచ్చుకోవాలి, చేసుకోవాలి. మన ఇంట్లో చేసుకునే దాన్ని బయట చేసుకునే దానికి ఏంది తేడా ఉంటుందా ఉండదా? అలాగే రెండు తినేదే, కానీ మనం తినేదాన్ని బట్టి ఏముంటది, మన యొక్క ఆరోగ్యం అవన్నీ ఆధారపడి ఉంటాయి. ఈరోజు ఏంది, వాక్యం గద్దించే వాక్యం ఎవరికి అవసరం లేదు. నన్ను గద్దిస్తే నేను ఆ క్షణాన్ని ఒప్పుకోపోవచ్చు, కానీ మళ్ళీ ప్రేయర్లో కూర్చొని ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు, నాతో వాక్యం మాట్లాడినందుకు వందనాలు. ఎందుకంటే నేను ఆ పాపంలోనే ఉన్నాను అనుకోండి, చచ్చిపోతే ఎక్కడ పోతాను? నరకానికి పోతాను. గద్దించి నన్ను సరి చేసుకునే టైం ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు వందనాలని చెప్పుకుంటా. ఈరోజు గద్దింపు అవసరం లేదు మనుషులకి. గద్దింపు లేకపోతే ఏమవుతుంది? మనమే మోసపుచ్చుకుంటాం. ఇప్పుడు జంక్ ఫుడ్ తింటే ఏమైతే ఆరోగ్యం చెడిపోద్ది. అలాగే మనకి గద్దింపు లేని వాక్యము, లోతైన వాక్యం లేదు. మన జీవితాన్ని మనకు ఉన్నట్టు చూపించే వాక్యం అవసరం లేదు. వాక్యాలు అటు చెప్తే ఏం చేస్తారు? ఒక శత్రువులా చూస్తారు. శత్రువులా చూస్తే ఏమొస్తుంది? చెప్పినోడు మంచిగానే ఉంటాడు, మనం బాగొట్టుకుంటే మనం ఏమవుతాం? నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలు దాంట్లో చూసుకొని సరి చేసుకునే వాళ్ళు దేవునికి అంగీకారంగా ఉండాలి. రోజు మన గురించి మనల్ని లేవనెత్తేటి, మన పొగడతలు ఉండేటి, పెట్ట కథలు, మనం సంతోష పెట్టే వాక్యాలు కావాలి. వాటి వల్ల ఏమి లాభం ఉండదు ఆత్మీయతకి. జంక్ ఫుడ్ కంటే ఏమైనా శరీరానికి లాభం ఉండిద్దా? ఏముండదు. కడుపు నిండిద్ది, అక్షరానికి ఏం రాదు, శక్తి రాదు, బలం రాదు, అనారోగ్యాలు వస్తాయి. అది ఫుడ్డే. అది మంచి ఫుడ్ తిన్నావు అనుకో, నీకేమొస్తుంది? శక్తి, బలం వస్తుంది, మంచిగా ఏమవుతావు? ఎదుగుతావు, ఈ శరీరంలో ఎటువంటి వ్యాధి రోగములు సోకు. అలాగే మన ఆత్మీయతకి మన హృదయాన్ని తగ్గట్టు మనకు వాక్యం వచ్చింది అనుకోండి, వాక్యం ఆహారమే కదా ఆత్మీయత. స్పిరిచువల్ గా దాన్ని అంగీకరించి దాన్ని సారంగా జీవించమనుకో, అదేం చేస్తుంది? మనకు కార్యసిద్ధి కలగజేస్తుంది, నరకం తప్పిస్తుంది. కాదుకూడదు ఇదే తింటే కొన్ని రోజులకి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ గానే అయిపోతుంది, లైఫ్ కానీ ఫాస్ట్ గా అయిపోతుంది. కాబట్టి మనం వినే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏం ఆహారం భుజిస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఇవన్నీ మన ఆత్మీయ స్థితిని నిర్ణయిస్తాయి. ఏ పడతాయి విని, ఏ పడితే చదివి, ఏ పడతాయి ఉండడానికి వీల్లేదు, భుజించడానికి వీల్లేదు. బోధనలుగా నేను చూడే మన ఆత్మీయతను మనల్ని ఏలు పెట్టి చూపించటే మనకు కావాలి. ఆ క్షణం కఠినంగా అనిపించవచ్చు, చెప్పే నేనేమి ఇది కాదు, నాకుగా ఎన్ని వాక్యాలు చదువుతాయో. థ్యాంక్ యూ ప్రభు నాతో మాట్లాడినందుకు, సరి చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రార్థన చేస్తాం. అలాగే వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని స్వీకరించినప్పుడు మనం ఏమవుతాము? బలవంతులం అవుతాం. కాబట్టి బలమైన ఆహారం తినాలి, పొందుకోవాలి. అలాగే అంతేకాకుండా ఏం చేస్తారు? ఒక అథ్లెట్ అన్ని విషయంలో మితంగా ఉంటాడు. 1 కొరింథీ 9:25 చూస్తే, 1 కొరింథీ 9:25, మరియు పరుగు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మిత్తముగా ఉండును. మిత్తంగా ఉంటాడంట, ఓవర్గా ఉండడు. మిత్తం ఎంతలో ఉండాలో అంతలో. వేటికి ఎట్టగా టైం పెట్టాలో అట్టగా టైం పెడతాడు. వాడు ఇప్పుడు కనిపించిందని తిండి విషయంలో గబగబ తిండు. మనం వాళ్ళని చూస్తే వాళ్ళు అన్ని కొలుచుకొని తింటారు. రోజు ఈ వాక్యం చెప్తానని చెప్పాను, యూట్యూబ్ లో ఎన్ని వీడియోలు చూసినా, నేనైతే హోంవర్క్ చేసి వచ్చిన నేను, వాళ్ళ లైఫ్ ఎలా ఉండిద్ది, వాళ్ళు ఎలా తింటారు, ఏం చేస్తారు అని చెప్పని. వాళ్ళు ఫుడ్ ఏం చేస్తారు? గ్రామ్స్ లో కొలుచుకొని తింటారు. ఈ బౌల్ ఈ ఆకుకూరలు తినాలి, ఇంత మీట్ తినాలి, ఇంత కార్బోస్ తినాలి, ఇంత విటమిన్స్, ఈ మినరల్స్ ఇవి తీసుకోవాలి అని చెప్పని. ఎదురుందని చెప్పని ఆహారము అంత తినేరు, మితంగా ఉంటారు. వాళ్ళ అలవాట్లలో కానీ అన్నిట్లో వాళ్ళు చూస్తే మితంగా ఉంటారు, డిసిప్లిన్ గా ఉంటారు. వాళ్ళకి ఆహార అలవాట్లు కానీ అన్నిట్లో వర్కౌట్స్ అన్ని డిసిప్లిన్ పాటిస్తారు వాళ్ళు. అలాగే మనం కానీ అన్నిట్లో మితంగా ఉండాలి. ఆహారం విషయంలో, మాటల విషయంలో, కోపం, నిద్ర గురించి కానీ బైబుల్లో రాసిందా లేదా? సామెతల్లో సోమవారం నిద్రపోతాడని ఎందుకు రాశాడు దేవుడు? మితంగా ఉండాలి. ఎంతవరకు నిద్రపోవాలి? ఒక అడల్ట్కి ఎంత నిద్ర అవసరం అంతే నిద్రపోవాలి. సమయం దొరికినప్పుడల్లా నిద్రపోతే ఏమైద్ది? మితం తప్పిద్ది. వాళ్ళు వాడేటప్పుడు కానీ ఈ లోకంలో వేటిని ఎక్కువ వాడరు. ఫోన్, ఇప్పుడు 24 గంటల ఫోన్ నొక్కుంటా ఉంటాం. వాళ్ళు అన్ని మితంగా, వాళ్ళు ఒక టైం టేబుల్ ప్రకారంగా జీవిస్తారు, డిసిప్లిన్ గా ఉంటారు. అలాగే మనం కానీ డిసిప్లిన్ గా ఉండాలి, మితంగా ఉండాలి. అన్నిట్లో సాక్రిఫైస్ దాంట్లోకే వస్తుంది. వాళ్ళు సమయాన్ని ఫ్యామిలీతో గడపరు. వాళ్ళ లైఫ్ చూస్తే వాళ్ళు గ్రౌండ్ లోనే ఎక్కువ ఉంటారు, ప్రాక్టీస్ లోనే. ఇంట్లో ఏ పార్టీస్ జరిగినా, ఏం జరిగినా ఒకవేళ వెళ్ళినా అటెండ్ చేసుకొని వెళ్ళిపోతారంట మళ్ళీ ప్రాక్టీస్ కి. వాళ్ళ లైఫ్ అంత త్యాగపూర్తి జీవితంగా ఉంటుంది. వాళ్ళకి ప్రాక్టీస్. సమయాన్ని ఏం చేస్తారో దాన్ని కేటాయిస్తారు. ఆహారాన్ని, వాళ్ళకి ఇష్టమైన ఆహారం తింటారు కదా, అది సాక్రిఫైజే కదా. లగ్జరీ, ఇప్పుడు సుఖ జీవితం అది ఏం చేస్తారు? త్యాగం చేస్తారు.
ఆనందం, పార్టీస్ ఇవన్నీ వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రాక్టీస్ లోనే ఉంటారు. అలాగే మనం కానీ సాక్రిఫైస్ ఉండాలి. మనకే సాక్రిఫైస్ ఉండాలి? మన బలహీనతను వదిలేయాలి. చెడు అలవాట్లు బానిసైపోతే ఎట్ట ముందుకు వెళ్ళిపోతావు? చెడు అలవాట్లు ఉంచుకొని త్యాగం ఎక్కడుంది? త్యాగం లేకపోతే కిరీటం రాదు కదా. కాబట్టి చెడు అలవాట్లు ఎక్కువ వాళ్ళు సోషల్ మీడియాలో ఉండరు. ఎందుకు? అవన్నీ డిస్ట్రాక్షన్స్. వాళ్ళు ఏం చేస్తాయి? డిస్ట్రాక్ట్ చేస్తాయి, ఫోకస్ దారి తప్పిస్తాయి అని చెప్పని ఏం చేస్తారు? వాళ్ళు ఫోన్లకు కానీ దూరంగా ఉంటారంట. ఏం పట్టించుకోరు వాళ్ళు. యూజ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ వదిలేస్తారు. అలాగే మనం కానీ ఏం చేయాలి? మన ఆత్మని ఏవైతే దెబ్బతీస్తాయో వాటికి ఏం చేయాలి? దూరంగా ఉండాలి. దూరంగా ఉండే మన ఫోకస్ ఏంటిది? యేసు ప్రభు వైపే ఉండాలి మన ఫోకస్. సాక్రిఫైస్, మన టయానికి ప్రార్థన చేసుకోవాలి, సమయం దేవుడికి వెచ్చించాలి, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, ఇవన్నీ చేయాలి. మనం లోకంలో ఉంటే లోకం సంపాదించుకుంటాం, కానీ దేవుడిచ్చి కిరీటం పొందుకోలేవు. కాబట్టి ఒక అథ్లెట్ కి తెలుసు, వాడు ఫోకస్ తప్పిపోద్దని ఏం చేస్తాడు? ఆ డిస్ట్రాక్షన్స్ అన్ని ఏం చేస్తాడు? వాడికి ఏదైతే డిస్ట్రాక్షన్స్ అనిపిస్తాయో వాటిని అన్నిటిని తీసి పక్కన పెట్టేస్తాడు, ఫోకస్ పోతుందని. అలాగే మన ఫోకస్ ఏంది? దేవుడి వైపు నుండి మనం పక్క తొలగించే వాటిని ఏటినైనా ఏం చేయాలి? విడిచిపెట్టాలి, వదిలేయాలి. లేకపోతే కిరీటం సంపాదించుకోలేవు. అలాగే లాస్ట్ గా సహనం. ఒక అథ్లెట్ కి ఎంత సహనం ఉండిద్దంటే వాడి లైఫ్ లో ఎంత పెయిన్ అనుభవిస్తాడు, వాడికి ఎన్ని దెబ్బలు అవుతాయో. కష్టమే కదా. అలసట వస్తుంది, అలసట వస్తే ఆగిపోవచ్చా? ఆగిపోవడానికి వీల్లేదు. ఎన్ని బాధలుగా ఎంత నొప్పి వచ్చినా కానీ ఏం చేయాలి? ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత వచ్చినా పెయిన్ వచ్చినా కానీ ఏం చేస్తాడు? ఓపికతోటి సహనంతో ఏం చేస్తాడు? బిగబట్టుకొని పరిగెడతా ఉంటాడు. అలాగే మన విశ్వాస జీవితంలో కానీ మనకి శోధనలు, పరీక్షలు అన్ని ఎదురవుతుంటాయి. ఒక బాక్సర్ని మనం చూస్తే వాడు ఎన్ని దెబ్బలు తింటాడు. బాక్సర్ని మనం చూసినట్టయితే ఒక దెబ్బ వాడికి తగలాలంటే ఫస్ట్ కోచ్ ఏం చేస్తాడు? కోచ్ నుండి పంచులు పడతాయి. ఎందుకు? వీడు కొట్టే లోపు ఆ పంచ్ వచ్చి వీడు పడింది అనుకో, వీడి కింద పడతాడు అలవాటు లేకపోతే. అందుకేం చేస్తాడు? వాడు ప్రాక్టీస్ లో ఏం చేస్తాడు? ఎన్ని దెబ్బలు పొందుతాడు. దెబ్బలు పొందితే ఏమైతే బాధ అనిపించినా గానీ రాడ్ తెలిపోతారు. ఇప్పుడు అపోనెంట్ మనల్ని కొట్టినా గానీ మనకేమనిపిస్తుంది? బాధ అనిపించదు, మనం పంచలేయగలుగుతాం. అలాగే ఎన్ని బాధలు వచ్చినా గానీ ఒక అథ్లెట్ ఏం చేస్తాడు? సహనంగా ఉంటాడు. వాక్యం చూద్దాం. హెబ్రీ 12:1 మనం చూసినట్టే సహనంతో పరిగెత్తాలి. సహనం చాలా అవసరం. మనం ఆగిపోవడానికి వీల్లేదు. దేవుడు మనకు ఒకటే చెప్పిండు, ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళిపోతానే ఉండాలి. ఒక అథ్లెట్ ఆ క్షణాన ఆ నొప్పి, బాధ, కష్టం అన్ని చూసి ఆగిపోతే ఏమైద్ది? కోల్పోతాడు. పోటీలో నుండి వెళ్ళిపోతాడు, బహుమతి కోల్పోతాడు. అదే సహనంతో కొనసాగిస్తే ఏమైద్ది? విజయం వస్తుంది. అలాగే మన విశ్వాస జీవితంలో పరీక్షలు, కష్టాలు, నిరాశలు ఎన్ని వస్తుంటాయి. ఇవన్నీ వచ్చినా మనం ఆగిపోకూడదు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, మనం ఆగిపోకూడదు, మనం ముందుకు వెళ్తానే ఉండాలి. 1 పేతురు 1:6 1 పేతురు 1:6 చూద్దాము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుత కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. కొంతకాలమే, ఇక్కడ వాక్య సెలవిస్తుంది, కొంతకాలం ఉంటాయి. 7వ వచనం, నశించుకో సువర్ణ అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షలకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమ, ఘనతయు కలుగుటకు కారణమగును. ఒక బంగారం ఎంత కాల్చబడితే సువర్ణంగా మారుతుందో, దాంట్లో మల్లాలు, మస్టు అన్ని పోతే ఎట్టాగా ఉంటుందో, బంగారం ఎంత ప్యూరిటీ ఉంటుందో, అలాగే ఈ శోధనలు, బాధలు అన్ని వచ్చినప్పుడు, మన విశ్వాసాలు పరీక్షలు వచ్చినప్పుడు మనం ఎంత నిల్చుంటే అంత మెప్పు మనకు కలుగుతుంది. యేసు ప్రభు మనకు శోధనలు, బాధలు రావని చెప్పట్లా. వచ్చినా కానీ వాటిని తప్పిస్తాడు, మార్గం చూపిస్తాడు. కొంతకాలమే. వాటిని మనం నిల్చున్నప్పుడు ఎలాగైతే సువర్ణం ఎలాగైతే నశించిపోసం అగ్ని వలన శుద్ధం అవుతుందో, ఎలాగైతే వస్తుందో ప్యూరిటీగా, అలాగే మన విశ్వాసాలను నిలుపుకున్నప్పుడు మనకు మెప్పుగానే అంతే ఇస్తాడు దేవుడు. మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. ఇవన్నీ మనకు వస్తాయి. యాకోబు 1:12 శోధన సహించువాడు ధనుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటము పొందును. శోధనలో, బాధల్లో మనం ఎవరైతే నిల్చుంటామో వాళ్ళకి ఏముంటది? జీవ కిరీటం. కాబట్టి ఈ శోధనలు వచ్చినప్పుడు మనం ఏం భయపడడానికి వీల్లేదు. వస్తేనే వాక్యం చెప్తుంది. రావని చెప్పి ప్రభు అని వస్తే దేవుడు అబద్ధికుడు అవుతాడు. దేవుడు ఏం చెప్పాడు? వస్తాయి. వచ్చినప్పుడు మనం నిలిచి ఉంటే మనకి
దేవుడు ఏం చేస్తాడు? మెప్పును ఘనత ఇస్తా అంటున్నాడు, జీవ కిరీటం. అలాగే ఒక అథ్లెట్ ఎలా అయితే వెనక్కి తిరిగి చూడకుండా సహనంతో ఉంటాడు, తనకి ఎన్ని దెబ్బలు తగ్గుతాయో తగిలిన అన్నిటిని ఓర్చుకొని రేసులు ఎట్ట ముందుకెళ్తాడో, ఈ రోజు విన్నర్ ప్రతి ఒక్క అథ్లెట్ కి ఏ అథ్లెట్ దెబ్బలు తగలకుండా కింద పడకుండా ఎవ్వరు లేరు. వాళ్ళ లైఫ్ ని అడిగితే వాళ్ళకి అన్ని గాయాలు ఉంటాయి, ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలి, ముందుకెళ్లారు, అచీవ్ చేస్తారు. అలాగే మనకు కానీ అన్ని వస్తాయి, శోధనలు బాధలు అన్ని వస్తాయి. వీటన్నిటిలో మనం నిలిస్తే మనకు కిరీటం వస్తుంది. కాబట్టి పోరాడినప్పుడు మనము ఎలా పడితే అలా పోరాడడానికి వీల్లేదు. ఈ రూల్స్ అన్ని మనలో ఉంటేనే మనము కిరీటం పొందుకోగలుగుతాం, లేకుంటే పొందుకోలేం. ఈ రూల్స్ అన్ని మనం పాటించాలి, ఈ నియమాలన్నీ మనం పాటించాలి. పాటిస్తేనే మనకేముంటది? కిరీటం ఉంటది. కాబట్టి పౌలు ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక అథ్లెట్ లాగా మనము పోరాడినప్పుడు నియమాల ప్రకారం మనం పుట్టడం స్టార్టింగ్ లైన్, ఎండింగ్ లైన్ ప్రభు దగ్గరికి పోవడం, మధ్యలో ఈ రన్నింగే ఏంటిది? మన జీవితం. కాబట్టి మన జీవితంలో మనము ఈ నియమ ప్రకారము ఎన్ని పెట్టుకొని ఉంటేనే, ఈ నియమాలన్నీ పాటిస్తేనే మనము పరిగెత్తగలుగుతాం, అచీవ్ చేయగలుగుతాం కిరీటాన్ని. లేకుంటే ఏంది? డిస్క్వాలిఫై అయ్యి ముందుకు వెళ్ళలేం. కాబట్టి చిన్న ఈ వాక్యం దేవుడు దీవించిన గాక ప్రే చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవముల దేవ జీవాధిపతిని ప్రభా, ఇదిగో తండ్రి ఒక అథ్లెట్ జీవితం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు ఇస్తూ ప్రభా, తను ఏ విధంగా ప్రభా డిసిప్లిన్ గా ఉన్నాడు, క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. అలాగే తండ్రి తను డిస్ట్రాక్షన్ చేసే వాటి అన్నింటిని వదిలేసింది ప్రభా, తన భారాలన్నింటిని వదిలేసి, అలాగే తండ్రి తను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించడానికి యూనిఫామ్ ఎలా ధరించాడు. అలాగే తండ్రి సహనంతో ప్రభా అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు ప్రభా. అలాగే తండ్రి మేము కానీ ప్రభా ఉండాలి ప్రభా, మేము ప్రత్యేకంగా ఉండాలి ప్రభా. మమ్మల్ని చూస్తే ఈమె క్రీస్తు దాసరాలు, ఈమె ఎందుకు క్రీస్తు ఉన్నాడని సాక్ష్యం చెప్పాలి ప్రభా. ఇదిగో తండ్రి ఈ రోజు కనిపించకుండా ఎన్నో బర్డెన్స్ మోస్తున్నాం ప్రభా. ఆ బర్డెన్స్ అన్ని తీసి పారేయండి ప్రభా. ఈ బర్డెన్స్ పెట్టుకొని పరిగెడితే ప్రభా, ఈ భారాలు పెట్టుకొని పరిగెడితే ప్రభా మేము ముందుకు వెళ్ళలేం ప్రభా. ఇదిగో తండ్రి వాళ్ళు ఏమైనా ఉంటే భారాలు ఉంటే తీసి పారండి ప్రభా. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము, క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి అలాగే తండ్రి నమ్మకంగా ఉండాలి ప్రభా. మేము వినేది చూసే వాటి అన్నిటిలో ప్రభా మేము జాగ్రత్తగా ఉండాలి ప్రభా. ఇదిగో తండ్రి మా ఫోకస్ అంతా మీ మీద పెట్టుకొని పరిగెత్తాలి ప్రభా. ఎటువంటి డిస్ట్రాక్షన్ కి పోకూడదు ప్రభా. వాటిని మా ఫోకస్ ని తప్పించే ప్రతి ఒక్కటి మేము విడిచిపెట్టాలి ప్రభా. నమ్మకంగా ప్రభా సహనంతో పరిగెత్తాలి ప్రభా. అటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరం మీ యొక్క మహిమను తీర్చండి ప్రభా. ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే రాని బిడ్డలు కానీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా వాళ్ళకి రాని బిడ్డలు కానీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా వాక్య కార్యం జరిగించండి ప్రభా. వాక్యం వినిపోయేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించే జీవితాలు అనుగ్రహించండి ప్రభా. ఉన్న స్థితిలో ఏమవుతుంది ప్రభా. ఈ రాత్రి కలిసి ప్రతి ఒక్కరికి మంచి నిధం దయచేయమని యేసుక్రీస్తునామములో అడిగిన తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్. ఓకే సార్, ప్రైజ్ లార్డ్ అందరికీ. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఆరాధనలో పాల్గొని నిత్యం ఆరాధనలో యూట్యూబ్ ఛానల్ వింటున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.